టీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ప్రతి వారం లాగానే హలో డాక్టర్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ వారం ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ గారు మనకి స్టూడియోలో ఉన్నారు. మరి షుగర్ వ్యాధి ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఎలా చికిత్స తీసుకోవాలి, ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, మరి షుగరు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు డాక్టర్ వి జయవర్ధన్, ఎంబీబీఎస్, ఎండి, డిఎం ఎండోక్రైనాలజీ. ప్రస్తుతం వీరు ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు తమ సేవలు అందిస్తూ ఉన్నారు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేస్తాం. సో వెల్కమ్ డాక్టర్ గారు. సో డి ఛానల్కి మీ ఈ కార్యక్రమంలో హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినందుకు ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ ఎండోక్రైనాలజీ లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ అనేటువంటి పదాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. గతంలో అయితే ఇది కనపడేది కాదు. అసలు ఏంటి ఎండోక్రైనాలజిస్ట్, ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులకు ఒకసారి తెలియజేస్తారు. మనం క్లుప్తంగా వాడుక భాషలో ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్ స్పెషలిస్ట్ అని అర్థం. మన జీవితంలో తీసుకుంటే హార్మోన్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. పుట్టిన బిడ్డకి తల్లికి పాలు రావడానికి ఉపయోగపడే ప్రొలాక్టిన్ హార్మోన్ నుంచి బిడ్డ ఎదుగుదలకు అవసరమైన గ్రోత్ హార్మోన్ కానీ, థైరాయిడ్ హార్మోన్ కానీ, ఎముకల బలానికి అవసరమయ్యే పారాథైరాయిడ్ హార్మోన్ కానీ, విటమిన్ డి కానీ, క్యాల్సిటోనిన్ కానీ, యవ్వనంలోకి అడుగుపెట్టడానికి మరియు సంతానోత్పత్తికి కావాల్సిన టెస్టోస్టిరాన్ హార్మోన్ మగవాళ్ళల్లో, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఆడవాళ్ళల్లో ఎంతో అవసరం. ఈ ఎదుగుదలకే కాకుండా నిత్యం మన బ్లడ్లో, బాడీలో సర్టన్ కెమిస్ట్రీస్ లైక్ బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్లో ఉంచడానికి కావాల్సిన ఇన్సులిన్ హార్మోన్ కానీ, లేదన్నా శరీరంలో ఉన్న వాటర్ శాతాన్ని నియంత్రించే యాంటీడయూరెటిక్ హార్మోన్ కానీ, ప్లస్ ఇతర లవణాల సమతుల్యతను మెయింటైన్ చేయడానికి హార్మోన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే చాలామందికి ఎండోక్రైనాలజిస్ట్ అంటే అన్న పదానికి అర్థం తెలియదు. జనరల్గా హార్మోన్ స్పెషలిస్ట్, ఈ హార్మోన్లో ఏ అసమతుల్యత ఉన్నా కానీ ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించగలరు. ఉదాహరణకు తీసుకుంటే మన నిత్య జీవితంలో అందరికీ తెలిసిన 3 కామన్ ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ పీసీఓడి సమస్య అంటారు. ఇవే కాకుండా ఇంకా ఏ సమస్యలకు మనం ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించవచ్చు అంటే పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, షార్ట్ స్టేచర్గా ఉండడం, లేదంటే మించి పెరుగుతూ ఉండడం, టాల్ స్టేచర్ అతిగా పొడుగు పెరగడం. ఇంకొకటి యవ్వన సమస్యలు 8-9 పిల్లల లోపే కనిపిస్తున్నా కానీ, లేదా 14-16 ఏళ్ళు వచ్చినా కానీ యవ్వనంలోకి అడుగు పెట్టకపోయినా కానీ, లేదా సంతానోత్పత్తిలో సమస్యలు రావడం కానీ, పీరియడ్స్ ఆగిపోయిన ఆడవాళ్ళల్లో వెన్నెముకలో ఫ్రాక్చర్లు కావడం కానీ, లేదా వెన్నెముక బెండ్ అవ్వడం కానీ, షుగర్ కంట్రోల్లో ఉన్నా కానీ అతిగా మూత్రం పోవడం కానీ, లేదంటే చిన్న వయసులో 40 సంవత్సరాల లోపే అధికంగా బీపీ రావడం కానీ, 40 సంవత్సరాల లోపే ఎముకల ఫ్రాక్చర్లు, యాక్సిడెంట్ లేకపోయినా చిన్న ఇంజురీకి ఫ్రాక్చర్లు అవ్వడం కానీ, ఇటువంటి సమస్యలకు మీరు ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించగలరు.